అందరికి శనార్థి మీ నర్సన రానే వచ్చిండ్రు. మరి ఆలస్యం ఎందుకురా? ఇలా ఏదైనా ఏమైనా బరాబరు ఖరాఖండిగా చెప్పుకుందాము. మరి ఇక పోదాం పరి వార్తలకు. సిల్కలాది గట్టు సిన్ని మేడారము, ఔసలాది గట్టు ఆది మేడారము, ఆది మేడారము. ఇక మరి సమ్మక్క సారక్క జాతర పోయిన వాళ్ళకు 1000 కూడా బలం వస్తుందట నువ్వు. మరి ఏం కథ చూద్దాం పరి మనం కూడా. పెద్ద పెద్ద గుడి గోపురాలు లేని దేవుళ్ళు, తీర్థ ప్రసాదాలు లేకుండా, అంగు ఆర్భాటాలు లేకుండా, నిలువెత్తు బంగారు నగలతోటి, అలంకారము లేకుండా, జనజాతరలో వనదేవతలుగా కోరిన వారికి కొంగు బంగారమై వరాలిచ్చే సమ్మక్క సారలమ్మగా 800 ఏండ్ల చరిత్రలో బెల్లమే బంగారంగా స్వీకరించి నమ్ముకున్న భక్తులకు నీడలాగా వచ్చి మనసులోని కోరికలు నెరవేర్చి స్వచ్ఛంగల్ల మహిమగల అడవి తల్లుల ఆశీర్వాదము తీసుకుంటందుకు తండోపతండలుగా కదిలిరి, మేడారము బాటబట్టిరి. లక్షలాది భక్తులు మేడారంలో వనదేవతల జాతర చూస్తుంటే పోయిన ప్రతి భక్తుని ప్రాణము లేసొచ్చినట్టుగా ఆయనే ఇక గుంపుల కొద్దిగా తెంపు లేకుండా తండోపతండలుగా మేడారం జాతరకు సమ్మక్క సారకను వాళ్ళను మనసు నిండా ఒలుసుకొని వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటందుకు జనాలు పోతుంటే, ఆహా ఆ మేడారంలో జనజాతరను చూస్తుంటే ఒక్కొక్కరి పాదము లేసొచ్చినట్టు అవుతుందట నువ్వురా. ఒక్కసారి చూడుని. రేవంతు రేవంతు రేవంతు, నువ్వు చేసిన సాయము, నువ్వు చేసిన మేలు మేము ఎట్లా మర్చిపోదు రేవంతు రేవంతు అని మహిళా సంఘంలో ఒక అక్క రాగం ఎత్తుకుంటే కథ ఎట్లా ఉందంటే ఏమో రంజు మీద ఉందిర్రో. ఇక చూడురి. కాకపోతే ఇక ఒకటిని చూస్తే పెట్టబుద్ధి అవుతుంది, ఇంకొకరిని చూస్తే కొట్టబుద్ధి అవుతుంది అన్నట్టు. కానీ పేదోళ్లకు పెట్టే దయగల గుండె రేవంత్ అన్న అని ఓ అక్క ఆంబాయం ఎలా పోసుకుంటుందిరా సీఎం మీద. ఇగో ఇనురి. నాకు బిడ్డలు లేకపోతే మా తమ్ముని బిడ్డను తీసుకుంటే డెంగ్యూ జ్వరం వచ్చింది 11 సంవత్సరాల కింద. నీవు ఎమ్మెల్యే ఉండవు సార్, నేను బొమ్మరాజపేట మండల సభకి ప్రజెంట్ నుండా. నా నీతోనికి పుర్రపెంట పని పోలపల్లి పుర్రపెంట పని తోలుకొని వస్తే నాకు ఛాయ రాపి గాంధీ హాస్పిటల్ కి నీవు ఒక ఫోన్ చేస్తే 20 దినాలు ఉండాలంటే రేపు వరకు నా బిడ్డను తోలిచ్చిండ్రు. నా బిడ్డను తోలుకొని నేను పోలపల్లికి వస్తే నీవు రేవంత్ రెడ్డితో ఫోన్ చెప్పిస్తే మేము చూడాలి అమ్మ, నీవేం చూస్తే ఏం కానీ చదువుకున్నాం దానవు. రేవంత్ రెడ్డి ఫోన్ చేసిండమ్మా అంటే నేనేమనలేను సార్, మీరు నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే మన జీవితంలో అన్నం పెట్టినోడు సున్నం పెట్టినోడు ఎప్పటికీ గుండెలనే గుర్తుకుంటాడు ఆడనుల్లా. అందుకనే ఈ అక్క గీత అధికారం చెప్పొస్తుందని యావత్ తెలంగాణ జనాలు గుసగుస పెట్టుకుంటున్నాడు. పో అబ్బరకొండు తాజ్వాం పగబట్టిరుగా నిరుద్యోగులు జగన్ని వామ్మ
పుసుక్కున జగన్ కనుక ఈ నిరుద్యోగుల కంచె పడితే మాత్రము నవలక మింగేంత కోపంతో ఊగిపోతుర్రులా. ఇక చూడుర్రి ఈ రోడ్డు మీద ఎంత రచ్చాయి పాడైతుందో. ఇక ఏపీలో నిరుద్యోగులకు షర్మిల చేదోడు వాదోడుగా ఉంటుందని అనేసరికి నిరుద్యోగులకు ఇంకింత బలం లేసొచ్చినట్టుగా అయిందటనురా. మెగా డిఎస్సిని దగా డిఎస్సి చేసిండని జగన్ నిరుద్యోగులు రోడ్డెక్కితే పోలీసులు లాఠీలకు పని చెప్పి నిరుద్యోగుల అత్తగారింటికి గొర్ర గుంజుకపోతున్నాడనులా. ఇక ఓ పక్క 23,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని చెప్పి 6,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చిరని జగన్ మీదకి నిరుద్యోగులు కారాల మిరియాలు నూరుతుంటే జగన్ మాత్రము నాకు పట్టలేదు, నాకు బుడ్డకు పట్టలేదు అన్నట్టుగానే ఉంటున్నాడనులా. చూడాలి మరి రానున్న రోజుల్లో ఈ పంచాది ఎందాకపోతుందో ఏం కథో అని అనుకుంటా ఉన్నారట ఏపీ జనాలు. ఏడువంగా ఎర్రిబాడ గెలిచింది అన్నట్టు ఇక మరి కేసీరావయ్య ఎంత ఏడ్చినా ఏది కావాలనో గదే అయింది. ఇక మరి రేవంతవయ్య అంటే కేసీరావుకు ఎందుకు కింద తడుస్తుంది అనేది పెద్ద కోమటిరెడ్డి ఏమో అనుకొస్తుండ్రులా. ఇందా పారి ఇక రేపటి సంది పోరుబాట బట్టి కాంగ్రెస్ అమలుకు సాధ్యం కానీ 6 గ్యారంటీల ముచ్చట ముంగటేసి కాంగ్రెస్ బండారం అంతా బయట పెట్టాలని కేసీరావు చూస్తుంటే ఓజకో పెద్ద కోమటిరెడ్డి పోండ్రీలుకుంటా కేసీరావును ఒక ఆట ఆడుకుంటుండ్రు. ఇక కానీ ఓ పెద్ద కోమటిరెడ్డి ఏం సంగతి నీ అమ్మాయి ఎందుకు చెప్పే సిగ్గు లేకుండా రేపటికెళ్ళి మొదలు పెడతారంట పౌరుపాట అంట. కృష్ణా వాటర్ గురించి పౌరుపాట మొదలు పెడతారంట. ఇవాళ కృష్ణా నది నీళ్ళు ఎవరు రాసిచ్చింది? మీరు జగన్మోహన్ రెడ్డితో కుంభక్కయ్య రాసిచ్చింది ఎవరు? ఇవన్నీ కూడా టీవీలో చూసిను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి గారిని ఎదుర్కోలేక ఒక్కలినే అని చెప్పి నాటకాలు ఆడి అసెంబ్లీ ఇంట్లో కూర్చున్నాడు తప్ప అసెంబ్లీకి వచ్చే ధైర్యం చేయలే. అసెంబ్లీకి వచ్చి మన ముఖ్యమంత్రి గారితో ఎదురుగా మాట్లాడగలుగుతాడా? అంత తెలివి ఉంది ఆయనకు. ఆయనకు తెలివి లేదు. ఆయన చెప్పుకుంటే ఆయనే నేనే చీఫ్ ఇంజనీర్ని, నేనే ముఖ్యమంత్రిని, ప్రపంచంలో అద్భుతం సృష్టిస్తా అంటే అది 3 ఏళ్ళకే కుప్పకూలిపోయింది. అద్భుతం పోయింది, అది పోయింది. 10 అయిపోగానే బొక్కలింగి కుర్చీలో పడ్డాడు. ఆయన వచ్చి రేవంత్ రెడ్డి గారితో కొట్లాడాలని మొక్కలు లేక హరీష్ రావు ముందు పెడతాడు. హరీష్ రావు దగ్గర ఏమున్నది? ఆయన చెప్తాడు ఇంట్లో ఉంటాడా? ఈయన పైసా వర్కులు ఇస్తే ఆయన దగ్గర కమిషన్ తీసుకొచ్చి ఈయనకు అప్పచెప్పాలి. ఆయన మరి ఆయనతో మాట్లాడాలి. అందుకనే సోదరులారా, మన కేటీఆర్ గారు కూడా గతంలో ఒక మాట అన్నాడు. రేవంత్ రెడ్డి గారు మా కేసీఆర్ కాలి గోటికి సరిపోరంటే తెల్లారి నేను ఒక మాట అన్నా. కేసీఆర్ గారు కాంగ్రెస్ టీడీపీ పుణ్యవాణి మంత్రి డిప్యూటీ స్పీకర్ అయితే నువ్వు బటాబటి 80 ఓట్లతో ఎమ్మెల్యేగా అయినావు. మా చర్చల్లోకి వెళ్ళి మన మిడ్జిల్కి వెళ్ళి ఇండిపెండెంట్ జడ్పీటీసీగా, ఇండిపెండెంట్ ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా ఈరోజు సొంతంగా ముఖ్యమంత్రి అయినరు. నీ కుటుంబం మొత్తం కూడా ఇవాళ మా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి ఎడమ గారి గోటి కూడా సరిపోలేదు ఒక మాట చెప్పిన. ఏమో ఏట్లో పడ్డవారికి ఎన్నో ఎన్నికలు అన్నట్టు ఇక ఎన్నో బుద్ధులు ఉన్న కేసీరావు దుకాణము ఎగరాసినట్టు అయ్యిందని కేసీరావు జాతకము తోసుకోకుండా పూస కూర్చునిగా చెప్పుకొచ్చిండులా పెద్ద కోమటిరెడ్డి. ఆహా ఇక ఈ నడుమ అడ్డమైన రోగాలు వస్తున్నాయంటే దానికి కారణము ప్రధాన కారకులు మీరే అని అనుకొస్తుండులా ఓ జిఎంసి అధికారి. మరి ఎవరు కారణము, ఏం కథ, ఏం జరుగుతుంది, ఎవరికి రోగాలు వస్తున్నాయి, ఎట్టెట్ట వస్తున్నాయి, ఏం కథ చూద్దాం పారి. రారా రారా రామసక్కని పానీపూరి, చూడసక్కని పానీపూరి, తింటా ఉంటే తినబుద్ధి అయ్యే పానీపూరి, తీరొక రుసుల పానీపూరి, నానా రుసుల పానీపూరి, పోతే దొరకని పానీపూరి, రారో అని కూతలు పెట్టి రోడ్ల మీద అమ్మే పానీపూరిలో అడ్డమైన బ్యాక్టీరియా అంటబెట్టి సంసారం చేసి పిల్లల చేసి విడిగా వెరిగిపోయి పానీపూరి అని కలవరించిన వాళ్ళకు తిన్నోళ్లకు మాయా రోగాలు మందిలో కలవకుండా పోతున్నాడనులా. ఇగో అందుకే గుంటూరు జిల్లాలో డయేరియా కేసులు పెరుగుతున్నాయి అంటే అందుకు పానీపూరిలే కూడా కారణం. డయేరియా కేసులు పెరుగుతున్నాయంటే అందుకు పానీపూరీలు కూడా కారణమని అని చెప్పుకొచ్చి ఎదురైన పానీపూరి బండ్లలో నీళ్లు మొత్తం పడబోస్తుర్రులా జిఎంసి అధికారులు. ఇక చూడుర్రి
చూసిన ఆరుల్లో ఓ జనాలు పానీపూరితోటి కూడా అడ్డమైన రోగాలు వచ్చి పాడైతున్నాయి ఆడలలో జర పైన తస్మా జాగ్రత్త. ఎట్టున్నాయి మన వార్తలు ముద్దుగున్నాయా? ఇక రేపు కూడా గిదే యాలకు వస్తా. అంతవరకు మీరు ఏం చేయాలో చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ. ఉంటా శనార్థి, నమస్తే.